భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి ముఖ్యమంత్రి చంద్రబాబుతో విశాఖలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించారు. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్ రంగంలో అడ్వాన్స్ ఉత్పత్తులపై భారత్ ఫోర్జ్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. మంగళంపేట అటవీ ప్రాంతంలో అటవీ భూముల ఆక్రమణలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అందుకు సంబంధించిన వీడియో జనసేన పార్టీ విడుదల చేసింది. మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తన తిరుపతి జిల్లా పర్యటన సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ఆక్రమణలపై స్వయంగా వీడియో తీశానని చంద్రబాబుతో చెప్పిన పవన్ వీడియో విడుదల చేస్తామని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ఓ గర్ల్స్ హైస్కూల్లో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. చాగంటి కోటేశ్వరరావుని స్థానిక ఎమ్మెల్యే కొలుకుపూడి సత్కరించారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ప్రజలను మంచి మార్గంలో నడిపించేందుకు దోహదపడతాయని ఎమ్మెల్యే కొలుకుపూడి అన్నారు. చాగంటి వారు రామాయణ, మహాభారత ఇతిహాసాలు అవపోషణ పట్టిన జ్ఞాని అని అన్నారు. కడప జిల్లా కమలాపురం టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల అర్జీలను ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి స్వీకరించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అయిన వడ్ల తేజ నరసింహాచారిని ఎమ్మెల్యే అభినందించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. సత్యసాయి రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. వడ్లు అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లాలో 82,481 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని కలెక్టర్ తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో PMAY గృహప్రవేశాలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాలుపంచుకొని లబ్ధిదారులకు ఇంటి పత్రాలు అందించారు. ఆర్థికంగా ఉన్న రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లు ప్రారంభించుకోకపోవడం సంతోషంగా ఉందన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగంపేట మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి చొరబడి అమ్మవారి అలంకరణ వస్తువులు, పుస్తెల తాడును అపహరించారు. హుండీని సైతం పగలగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా మోడంపల్లిలోని మాడ్గి వద్ద తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ నేతృత్వంలో హైదరాబాద్ ముంబై 65వ జాతీయ రహదారిపై విస్తృత తనిఖీలు కొనసాగించారు. అర్ధరాత్రి వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాలను తనిఖీ చేస్తూ వివరాలను నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డిపై బదిలీ వేటుపడింది. కొత్త డీఎస్పీగా యాదయ్యను నియమిస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2023 ఫిబ్రవరి 16న తాండూరు బాలకృష్ణారెడ్డి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కుర్మానిపల్లిలో పంట పొలంలో ఉన్న కిట్టప్ప అనే వ్యక్తిపై దాడి చేశాయి. తీవ్ర గాయాల పాలైన కిట్టప్ప మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఏనుగుల దాడితో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ అంబటి రాంబాబు చేసిన ర్యాలీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో అంబటి వారితో వాగ్వాదానికి దిగారు. బారికేడ్లను తొలగించి తన అనుచరులను తీసుకెళ్లారు. పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. కాకినాడలో క్లస్టర్ యూనిట్ డివిజన్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హాజరయ్యారు. టీడీపీ ఆశయాలకు, లక్ష్యాలకు అనుగుణంగా ప్రజాసేవ భావంతో ప్రతి నేత, కార్యకర్త ముందుకు వెళ్లాలన్నారు. టీడీపీలో ప్రతి కార్యకర్త ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని అభినందించారు. ఖమ్మం జిల్లా కల్లూరులోని నారాయణపురం గ్రామంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యలను, కష్టాలను తెలుసుకొని పరిష్కరించాలని ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. ధాన్యం సేకరణలో పారదర్శకత, సమయపాలన, రైతులకు తగిన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు పడనున్నాయన్నారు. కాకినాడలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పోలీసు శాఖకు వాహనాలను అందజేశారు. పోలీసు శాఖ బలోపేతం కోసం ఎంపీ నిధుల నుంచి 36 లక్షల విలువైన 4 టీయూబీ వాహనాలను అందించారు. అత్యవసర సమయాల్లో పోలీసు సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలాలకు చేరుకునేందుకు వాహనాలను ఉపయోగించుకోవాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు.
అన్నమయ్య జిల్లా రాజంపేటలో విషాదం జరిగింది. ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. మృతుడు స్వస్థలం కర్నూలు జిల్లా చిన్నవంగలిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు తరలివస్తున్నారని రాష్ట్ర పొల్యూషన్ బోర్డు డైరెక్టర్ పంచకర్ల సందీప్ అన్నారు. పర్యావరణానికి హాని చేయని పరిశ్రమలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే విశాఖపట్నం అగ్రగామి కానుందని, రానున్న రోజుల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఏర్పడబోతున్నాయని సందీప్ అన్నారు. పల్నాడు జిల్లా కారంపొడిలోని పేట సన్నగడ్ల గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికలు, కారంపొడి వీరుల ఉత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పలువురు ఇళ్లలో కత్తులు, గొడ్డళ్లు, పార్లను స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలని సీజ్ చేశారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లోని బాలాజీ నగర్లో రాంకీ చెత్త లారీలు రోడ్లపై నుంచి వెళ్లడానికి వీల్లేదని బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రాంకీ చెత్త లారీల వల్ల విపరీతంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. తక్షణమే రాంకీ చెత్త లారీలు జవహర్ నగర్లో తిరగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని కుంకుమేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 17న రుద్రయాగం నిర్వహించనున్నారు. యాగం ఏర్పాట్లను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. యాగశాల, భక్తుల వసతి, పార్కింగ్, తాగునీటి, ఫైర్ సేఫ్టీ సదుపాయాలను ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లిలోని నీలాద్రీశ్వరుని ఆలయంలో రుద్రాభిషేకం, మహాలింగార్చనను నిర్వహించారు. 11 మంది వేద పండితులు, 40 మంది వేద విద్యార్థులచే ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం శివనామ స్మరణలతో మారుమ్రోగింది. ములుగు జిల్లా వెంకటాపురంలో మిర్చి పంటలను ఉద్యానవన శాఖ అధికారులు పరిశీలించారు. వాతావరణ మార్పుల వల్ల మిర్చి పంటలకు వచ్చే తెగుళ్లు, చీడపీడల నివారణ చర్యల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఇటీవల మరణించిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ధర్మతండాకు చెందిన జర్పుల సింధుకి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ప్రజల కష్టసుఖాల్లో తాను ఎప్పుడూ అండగా ఉంటానని మంత్రి పొంగులేటి తెలిపారు. నల్గొండ జిల్లా చందంపేటలోని గువ్వలగొట్టులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫారెస్ట్ భూములను అక్కడి గ్రామస్తులు దున్నుతుంటే ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకున్నారు. పట్టా కాగితాలు చూపించి భూమిని దున్నుకోవాలని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. దీంతో ఫారెస్ట్ అధికారులు సిబ్బందిపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఖమ్మం పట్టణంలో జయనగర్ కాలనీలో వినూత్న రీతిలో లక్కీ డ్రా ద్వారా ఓ మహిళ ఇల్లు అమ్మకానికి పెట్టింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు పెట్టారు. ఈ విధానం చట్టవిరుద్ధం కావడంతో అమ్మకందారులను అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని గంగారం గ్రామం నేషనల్ హైవేపై సిసి సునీల్ దత్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి వాహన తనిఖీలు చేశారు. 60 మంది పోలీస్ బలగాలతో నేషనల్ హైవేలో తిరుగుతున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఢిల్లీ పేలుడు ఘటనతో దేశమంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని తోటపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కన్నపేట నుండి హుస్నాబాద్కు ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ రోడ్డుపై గుంతను తప్పించిపోయి 11 kV విద్యుత్ స్తంభానికి ఢీగొట్టింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మహబూబ్ నగర్ జిల్లా సీసీకుంటలోని అమ్మపూర్ గ్రామంలో శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండేలా ఆశీర్వదించాలని స్వామివారిని కోరినట్టు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని శ్రీనివాస్ నగర్లో బీసీ గురుకుల బాలికల పాఠశాలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సందర్శించారు. ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు. పల్నాడు జిల్లా పెదకూరుపాడులోని అచ్చంపేట సొసైటీ కౌంటర్లో డబ్బులు మాయమయ్యాయి. ఎరువులు, పొదుపు సంఘం డబ్బులు మొత్తం 2,60,000 రూపాయలు లెక్కల్లో తేడా వచ్చినట్లు గుర్తించారు. కౌంటర్లో డబ్బులు కనిపించకపోవడంతో సిబ్బంది పిఎస్లో ఫిర్యాదు చేశారు.